వ్యవసాయ శాఖ ద్వారా గ్రామ స్థాయిలో జరిగే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ను రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలని నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి సూచించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో డీఏఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, శాస్త్రవేత్తలు వరి సాగులో చేపట్టవలసిన విధానాల గురించి రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఈ క్రాప్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మపీడి శివనారాయణ, ఏడీఏ రాజ్ కుమార్, ఏవో జ్యోత్స్నారాణి రైతులు పాల్గొన్నారు. ఒక కేజీ చంద్ర అంటే మామూలుగా 5 సెంట్లు ఉంటుంది. మన సెంట్ పెరిగి ఇప్పుడు పడి కాకపోతే ఈ ఈపీజీ వచ్చిన కొత్తలో వస్తుంది. మంచి కూడా కూర్చున్నారు. అందరూ వెల్ నోటెడ్ అయిపోయింది. 19 పైనుంచే రాదు సార్. 4 వేసుకుంటారు కదా, 4 మడిలో వచ్చేసి ఖచ్చితంగా గుళికలు వేసుకునేది అలవాటు చేసుకోండి. ఒక కేజీ చంద్ర అంటే మామూలుగా 5 సెంట్లు ఉంటుంది. ఇప్పుడు అందుకోసమని మీకు అగ్గి తెగుల గురించి ఒక రకంగా ఇప్పుడు ఏముందండి సార్, 6 తిరిగిపోయినారు. ఇప్పుడు వీళ్ళంతా టీవీలు చూస్తున్నారు కాబట్టి వాతావరణంలో వచ్చేసి 20 టీవీ చూడబడే సార్ మేము చెప్తాం. ఇబ్బంది ఏం లేదు, కరెక్ట్ చెప్తున్నారు. సో అగ్గి తెగులు అనేది మేజర్ గా ఉంటది. కాకపోతే యూరియాలు కొంచెం ఖచ్చితంగా ఉండాల్సిందే. 2600 బస్తాలకి అని మేమే కొనుక్కొని ఇచ్చినా మాకు డబ్బు రాలేదని. బట్ ఈసారి బస్తాలది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా రైతు పెట్టుకున్నట్టు పొట్టెంపాడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో 2 ముఖ్యమైన పనులు జరుగుతున్నాయి వ్యవసాయ శాఖ తరఫున. ఒకటి ఈ క్రాప్ బుకింగ్, అంటే టోటల్గా ఇప్పుడు మనకి దాదాపు 3,40,000 ఎకరాలని మనము పంట నమోదు కార్యక్రమం చేయడం జరిగింది 100%. దాంట్లో ఈకేవైసీ అంటే రైతు తంబేసి పూర్తి చేసుకోవాల్సిన ఈకేవైసీ కార్యక్రమం ముఖ్యమైనది జరుగుతూ ఉంది. దీంట్లో 2 లక్షల ఎకరాలకు జరిగింది. ఇంకా 1,30,000 ఎకరాలకి ఈకేవైసీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులు వెంటనే మనకి ఈకేవైసీ చేయించుకున్నట్టయితే ఒకవేళ మీ ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ప్రొక్యూర్మెంట్ కింద అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు మీ పంట ఈ క్రాప్ బుకింగ్ అయిందా లేదా, అదేవిధంగా ఈకేవైసీ అయిందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రైతుకు విశిష్ట సంఖ్య, గుర్తింపు సంఖ్య అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. దీనికి ఒక యుఐడి నంబర్ అనేది ఒకటి ప్రతి రైతుకి ఒక గుర్తింపు సంఖ్య ఇస్తున్నాము వ్యవసాయ శాఖ తరఫున. ఇది ప్రతి రైతు సేవా కేంద్రంలో మన రైతు గ్రామ సహాయకులు ఈ నంబర్ని ఇవ్వటం జరిగింది. రైతులందరూ దీంట్లో నమోదు చేయించుకోవాలి. ఇది నెలాఖరు దాకా మనకి టైం ఉంది. కాబట్టి ఇప్పటికీ 171,700 మంది మన నెల్లూరు జిల్లాలో రైతులు ఉండగా ఈ రోజుకి మేము 70,000 మంది రైతులకి ఈ గుర్తింపు సంఖ్యలు అనేది ఇవ్వటం జరిగింది. ఇంకా 1,00,000 మంది రైతులు ఉన్నారు. ఇంకా మనకి నెలాఖరులోగా టైం ఉంది. కాబట్టి అందరు రైతులు దీంట్లో నమోదు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ నమోదు సంఖ్య ఎందుకు అంటే ఈ ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ పడే రైతు ప్రతి ఒక్కరికి ఈఏడి నంబర్ ఉండాలి. ఎందుకంటే రేపు నెక్స్ట్ మంత్ వచ్చే పిఎం కిసాన్ పడాలంటే రైతుకి ఈ ఈఏడిలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తప్పితే పంట ఇది పిఎం కిసాన్ అమౌంట్ పడదు. కాబట్టి అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి వచ్చే ఇతర బెనిఫిట్స్ ఏది 0 వడ్డీ పథకం కింద వచ్చే రాయితీ అవనివ్వండి, తర్వాత సబ్సిడీ పరంగా వచ్చే పనిముట్లు, తర్వాత మనకి విత్తనాలు, తర్వాత అన్ని రకాల లోన్లు, ఇవన్నీ కూడా ఇక నుంచి రైతు విశిష్ట నంబర్ మీదే ఆధారపడి ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2,000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు
రూ. 250 అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మంజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.